రోహిత్ శర్మ సారథ్యంలోని 15 మందితో కూడిన టీమిండియాను బీసీసీఐ ప్రకటించింది. ఈ 15 మంది సభ్యుల జట్టులో రింకు సింగ్ అండ్ శుభ్మాన్ గిల్, కేఎల్ రాహుల్ కు అవకాశం లభించలేదు. అయితే మే 25 వరకు జట్టులో మార్పులు చేసుకునేందుకు అవకాశం ఉంది. అంటే టీ20 ప్రపంచ కప్ ప్రారంభానికి వారం రోజుల ముందు జట్టులో మార్పు రావచ్చు. దీని తర్వాత గాయం సమస్య లేదా ఇతర కారణాల వల్ల వాళ్ళ ప్లేస్ లో ఆటగాళ్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది. అయితే అలాంటి మార్పు చేసే ముందు ఐసీసీ టెక్నికల్ కమిటీ పర్మిషన్ తీసుకోవాల్సి ఉంటుంది. దీంతో బీసీసీఐ సెలక్షన్ కమిటీ 4 రిజర్వ్ ఆటగాళ్లను ఎంపిక చేసింది. అంటే ఐపీఎల్లో ఎవరైనా ఆటగాడు చాలా పేలవంగా రాణిస్తే జట్టు నుంచి తప్పుకుంటారు. ఎందుకంటే గతంలో కూడా టీమిండియా ఇలాంటి మార్పు చేసింది. ఇక జట్టులో స్థానాలకు తగ్గట్లుగా కాకుండా స్టార్ ప్లేయర్లను సెలెక్ట్ చేయడంతో మిడిల్ ఆర్డర్, లోయర్ ఆర్డర్ కూర్పు గందరగోళంగా మారింది. అలాగే ఫామ్లో లేని మహమ్మద్ సిరాజ్, హర్షదీప్ సింగ్లను ఎంపిక చేయడంతో భారత్ పేస్ దళం చాలా వీక్ గా కనిపిస్తుంది. ఐపీఎల్లో సిరాజ్, హర్షదీప్ సింగ్ దారుణంగా పరుగులు ఇస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఓపెనర్లుగా అయితే రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక వన్డౌన్లో విరాట్ కోహ్లీ, 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్తో టాప్ 4లో స్ట్రాంగ్ గా కనిపిస్తుంది. ఈ 4 కుదురుకుంటే మిగిలిన బ్యాటర్లకు ఎలాంటి పని ఉండదు. ఇక లెఫ్ట్ హ్యాండర్ రిషబ్ పంత్ 5వ స్థానంలో వస్తాడు. ఆ తర్వాత ఎవరు వస్తారనేది ఒక క్వశ్చన్ మార్క్. ఇక తుది జట్లో స్థానం కోసం సంజు శాంసన్, శివం దుబే, హార్దిక్ పాండ్యాల మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఇక ఆల్రౌండర్ హార్దిక్ పాండ్యా దాదాపు కన్ఫర్మ్ అయినట్లే. ఇక తుది జట్లో పంత్ ఉండటంతో శాంసన్ కు నిరాశ మిగులుతుందని అనుకోవచ్చు. దీంతో శివం దుబే ఛాన్స్ దక్కించుకోవచ్చు. కానీ దుబే ఏ స్థానంలో బ్యాటింగ్ వస్తాడనేది ఒక క్వశ్చన్ మార్క్. ఐపీఎల్లో అంతకు ముందు జరిగిన ఆఫ్ఘనిస్తాన్ సిరీస్ లో శివం దుబే 4వ స్థానంలో వచ్చాడు. భారత్ జట్లో 5వ స్థానం వరకు ఖరారవడంతో శివం దుబే 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్కి రావాలి. కానీ తనకు అలవాటు లేని ఫినిషర్ పాత్ర శివం దుబే ఎంతవరకు రాణిస్తాడనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ స్థానంలో రింకు సింగ్ కు మంచి రికార్డు ఉంది, కానీ అతను టీంలో లేడు. మరోవైపు 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేయడం హార్దిక్ పాండ్యాకు అలవాటే. అయితే స్పిన్ ఆల్రౌండర్ గా జడేజా లేదా అక్షర్ పటేల్లో ఒకరు తుది జట్లోకి వస్తారు. దీంతో 5వ స్థానం నుంచి 8వ స్థానం వరకు శివం దుబే, పంత్, జడేజా లేదంటే అక్షర్ పటేల్ వంటి ముగ్గురు ఎడమ చేతి వాటం బ్యాటర్లతో బరిలోకి దిగాల్సి వస్తుంది. అది టీమిండియాకు ప్లస్ గా మారుతుందా లేదంటే మైనస్ గా మారుతుందా అనేది మరో నెల రోజులు ఎదురు చూడాలి. ప్రస్తుతం ఉన్న జట్టుతో టీ20 వరల్డ్ కప్ కు టీమిండియా ప్రాబ్లీ ప్లేయింగ్ 11 ఒకసారి చూసుకున్నట్లయితే ఓపెనర్గా రోహిత్ శర్మ అండ్ యశస్వి జైస్వాల్ బరిలోకి దిగుతారు. ఇక 3వ స్థానంలో విరాట్ కోహ్లీ అండ్ 4వ స్థానంలో సూర్యకుమార్ యాదవ్ బరిలోకి దిగుతారు. ఇక 5వ స్థానంలో రిషబ్ పంత్ ఆడనుండగా 6, 7 స్థానాలలో శివం దుబే అండ్ హార్దిక్ పాండ్యా ఆడనున్నారు. ఇక స్పిన్నర్లుగా రవీంద్ర జడేజా అండ్ కుల్దీప్ యాదవ్ బరిలోకి దిగనున్నారు. ఇక పేసర్లుగా చూసుకుంటే జస్ప్రీత్ బుమ్రా అండ్ హర్షదీప్ సింగ్ ఆడనున్నారు. అయితే మీకు ఎలాంటి ప్లేయింగ్ 11తో టీమిండియా ఆడితే బాగుంటుందనేది కామెంట్ రూపంలో తెలియజేయండి.